ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. మరి ఈ రోజున మనము భాగవత కథలలోని అజామిరుడి గురించి చెప్పుకుంటాం. భాగవతములో అజామిరుడి కథ చాలా ప్రత్యేకమైనది. రెండు కథలు చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటారు భాగవతములో. ఒకటి అజామిరుడి గురించి, రెండవ కథ అంబరీష మహారాజు గురించి. మరి ఈ రోజున మనము అజామిరుడి గురించి చర్చించుకుందాం మనం. ఉం? మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, నా భక్తుడు నశించడు అని చెప్తాడు అనమాట. తన భక్తుణ్ణి ఎల్లవేళలా కాపాడుతూనే ఉంటాడు అని చెప్పడానికి అజామినుడి యొక్క కథ ఒక గొప్ప ఉదాహరణ అనమాట. మరి అజామినుడి స్టోరీ గురించి ఈరోజు మనం చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరం కూడా భగవంతుడి యొక్క అంశలమే. కానీ ఆ భగవంతుడి పట్ల అసూయతోటి నిజ ప్రదేశాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలో జన్మ తీసుకుంటామంట. నిజ ప్రదేశం అంటే ఏంటి? గోలోక ధామం అన్నమాట. కానీ భగవంతుడు మాత్రము ఆ జీవుని వెంటనే పరమాత్మను ఉంటాడనమాట. ఎప్పుడు కూడా మన వెంటే ఉంటూ ఉంటాడు. ఎప్పుడు జీవునిలో మార్పు వచ్చి తిరిగి తన స్వస్థానిగా అయిపోయిందా? ఉంటాడని ఆ పరమాత్మ ఎదురు చూస్తూ ఉంటాడట. అయిపోయిందా? సార్ చూపించారా? ఆ, నోట్లో పెట్టుకోండి అందరూ కూడా చక్కగా. కానీ ఆ జీవులో మార్పు ఎప్పుడు వస్తుంది, తను తిరిగి ఎప్పుడు మళ్ళీ తన స్వస్థానానికి చేరుకుంటాడని ఆ పరమాత్మ ఎదురు చూస్తూ ఉంటాడట. ఏ విధంగా అయితే తన పిల్లవాడు తప్పుడు మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాడో, తప్పుడు ప్రవర్తనతో ఉంటూ ఉంటాడో, అతని మార్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు తండ్రి. ఇక్కడ భగవంతుడు కూడా మనందరూ తండ్రి, పరమాత్ముడు అనమాట, శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన కూడా వాళ్ళ మార్పు రావటం, అలాగే వారు తిరిగి మళ్ళీ స్వస్థానానికి ఎప్పుడు చేరుకుంటాడని పరమాత్మ ఎదురు చూస్తూ ఉంటాడట. ఇదే విషయాన్ని ఉపనిషత్తుల్లో చెప్పబడింది.
అయితే తన అంశ అయిన జీవుని వెంట భగవానుడు హృదయస్థ పరమాత్మ రూపంలో ఉన్నప్పటికీ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం, అనుభూతి మనచుకోవడం అంత సులభం కాదు. అందరూ అంటారు కదా, ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు ఉన్నారని చెప్పి అంటారు. కానీ నా హృదయంలో భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకుంటాం కూడా చాలా కష్టం. తెలుసుకున్నాడు అనుకో, ధన్యుడే, మహాభక్తుడైపోతాడు. అది తెలుసుకుంటం కోసమే మనకి దీపము, ధూపము, నైవేద్యము, తపము, తపస్సులు, వ్రతము, పండగలు, రకరకాల సాంప్రదాయాలు, అంటే మార్గాలు వేరైనప్పటికీ కూడా గమ్యం మాత్రం ఒకటి, అదే భగవంతుని తెలుసుకోవటం, భగవంతుని చేరుకోవటం. అందుకని భగవంతుడు హృదయస్థ పరమాత్మ రూపంలో ఉన్నాడు, ప్రతి ఒక్కరి జీవి హృదయంలో ఉన్నాడు. కానీ ఎవరు తెలుసుకుంటారు వారి హృదయంలో ఉన్నారని? అతి తక్కువ మందే. ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఒక ప్రామాణికమైన గురువుని స్వీకరించి వారి దగ్గర నుంచి ఒక మంత్రదీక్ష తీసుకొని ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటే ఆ నా హృదయములో భగవంతుడు ఉన్నాడని తెలుసుకోగలుగుతాడు అనమాట. అందుకని భగవంతుడు ఉన్నాడా అంటే నమ్మకం కన్నా కూడా అనుభవం విన్నా. నమ్మకము ఒక వ్యక్తి చెప్పారని నమ్మవచ్చు, కానీ అనుభవం అంటే ఎక్స్పీరియన్స్, అంటే వ్యక్తిగత అనుభవము, అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే కదా స్టాండర్డ్గా ఉంటుంది. నమ్మకము కొంతకాలం ఉంటుంది, మళ్ళీ పోతుంది అనమాట. నమ్మకం ఎలా ఉంటుందంటే, నేను పూజ చేశాను, దానివల్ల నాకు లాభం వచ్చింది, అది నమ్మకం. కానీ అలా కాదు, ఎక్స్పీరియన్స్డ్ అంటే అనుభవం చెందాలనుకోండి, లాభ నష్టాలతో పని లేదనమాట. భగవంతుడు ఎప్పుడు నాతోనే ఉన్నాడు. అందుకే భగవంతుడు ఈ బద్ధజీవులకి ఈ జగత్తులో తొలిసారిగా తన నామరూపంలో దర్శనమిస్తాడు, నామరూపములో. మరి ఈ కలియుగంలో నామరూపం ఏంటి చెప్పండి? ఏ నామం కలియుగంలో? మన క్లాస్లో ఎవరైనా చెప్తారా? హరినామ ఈ సంకీర్తన. హరినామం గురించి ఆ, హరే హరే కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ, కృష్ణ కృష్ణ, హరినామ హరే హరే, హరే రామ, హరే రామ హరే రామ, హరే రామ రామ రామ. హరే రామ 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 హరే హరే హరే. భగవంతునికి, భగవంతుడి నామానికి భేదము లేదు అని మన శాస్త్రాలు చెప్తని ఆచార్యులు చెప్తున్నారు. అలాగే మనకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాం ఎవరైతే జపం చేస్తున్నారో. అందుకని భగవంతుడు నామరూపంలో దర్శనమిస్తాడట. భగవంతునికి ప్రధానంగా పర, వ్యూహ, విలాస, అంతర్యామి, అర్చ అనే 5 రూపాలు ఉన్నప్పటికీ కూడా ఈ భౌతిక జగత్తులో మాత్రం లభ్యమయ్యేవి అర్చా రూపాలేనంట. అంటే మనం అర్చా విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటాం అనమాట. కానీ నామరూపము సాధారణంగా బద్ధజీవుడికి ఇవన్నీ అర్థం కావు. అంతర్యామి, అర్చా రూపాలు కొంతమందికి అర్థం కాకపోవచ్చు, చాలామందికి. కాబట్టి శ్రీకృష్ణుడు విశేష కరుణతోటి నామరూపము నేరుగా గోలోకం నుండి అవతరించిందని ఆచార్యులు తెలియజేస్తున్నారు. అంటే ఈ యొక్క నామము ఎక్కడి నుంచి వచ్చింది? గోలోక బృందం నుంచి వచ్చిందట, మనకు ఆచార్యులు చెప్తున్నారు. అందుకని శ్రీకృష్ణ నామము సకలమగు ఆధ్యాత్మిక అవసరములను కురిపించే చింతామణి వంటిదట. ఆధ్యాత్మిక అవసరాలు గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక అవసరాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తుందంటే కృష్ణనామం. అంతేకాదు, ఎప్పుడైతే మనము నాకు ఏమీ వద్దు కృష్ణ, నదనం నజనం న సుందరి కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తిరహైతుకీ త్వయి. ధనమును కూడబెట్టవాలని కానీ, సౌందర్యవతులు స్త్రీలను కానీ,
అనేక సంఖ్యలో అనుయాయులను కానీ నేను కోరను. నేను కోరుకునేది నీ యొక్క భక్తి యుక్త సేవ ఒకటే. ఎప్పుడైతే ఈ విధంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారో భగవంతుడు అన్ని అవసరాలు తీరుస్తారంటే ఏవి భౌతికము ఆధ్యాత్మిక కూడా. అందుకే కృష్ణనామము చాలా ఉన్నతమైనది. ఈ నామానికి మించినటువంటి మంత్రము ఇంకొక మంత్రము లేదని చెప్తారు. అందుకే దీనికి మహామంత్రం అంట. అందుకే దీని వల్ల చింతామణి ఉంటుందంట. ఏమి కావాలంటే వస్తాయి. చూడండి, కృష్ణ నీకు నేను ఒక మంచి దివ్యమైన మందిరం కట్టాలని కోరుకున్నాం అనుకోండి. ఆ కోరిక తీరాలంటే నిరంతరం జపం చేస్తూ ఉంటే ఆ కోరిక తీరుతుంది అనమాట. కృష్ణ నీకు మంచి కొత్త రథం తయారు చేయాలి కృష్ణ, నీ రథయాత్ర అంగరంగ వైభవంగా జరగాలి కృష్ణ అని ప్రార్థిస్తూ జపం చేసామనుకోండి జరిగిపోతుంది. ఎప్పుడైతే మనం ఇలా ప్రార్థించామో మనకు కావలసిన అవసరాలు కూడా భగవంతుడు చూస్తాడు. మళ్ళీ ప్రత్యేకంగా మన కుటుంబం కోసమో మన కోసమో మన పిల్లల చదువు కోసమో మన ఇంటి కోసం ప్రత్యేకంగా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన హృదయంలో ఏముంది, మన మనసులో ఏముందో భగవంతుడికి అన్నీ తెలుసు. అన్నీ కూడా స్వయంగా భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే ఈ నామము స్వయంగా శ్రీకృష్ణుడే. అలాగే పూర్ణమైనదట, దివ్య రస నిధి అయినదట, పరమ పవిత్రమైనదట, నిత్యమైనదట, ముక్తమైనదట. అందుకే ఈ శ్రీకృష్ణ నామము శ్రీకృష్ణుని కన్నా అభిన్నము. అభిన్నం అంటే ఏంటి? తేడా లేదు. కృష్ణుడికి కృష్ణనామానికి తేడా లేదనమాట. ఉం? కృష్ణుడికి కృష్ణనామానికి తేడా లేదు. ఉం? ఆ విధంగా ఈ భౌతిక జగత్తులో బద్ధజీవునికి తిరిగి శ్రీకృష్ణునితో తొలి పరిచయము కృష్ణనామం ద్వారానే కలుగుతుంది కదా. ఎలా కలుగుతుంది చెప్పండి? మనం ఏదన్నా టెంపుల్కి వెళ్ళాం, అక్కడ హరే కృష్ణ సంకీర్తన చేస్తున్నారు, అప్పుడు తెలుసుకుంటాం అనమాట. అక్కడ ఏముంటుంది? హరే కృష్ణ సంకీర్తన జరిగితే ఓ కృష్ణుడుదా, అలాగే పరిచయం అవుతుంది అనమాట. అందుకే శ్రీకృష్ణుడు తన నామములో తన సమస్త శక్తులు నింపి ఉంచాడు. నామములో శక్తిని నింపి ఉంచారనమాట. అంతేకాకుండా తన నామాన్ని కీర్తించడానికి, వినడానికి దేశకాల పరిస్థితుల విధి నిషేధాలను ఏమాత్రం విధించలేదు. అంటే ఏంటి? సర్వవేళలా సర్వావస్థలలో ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఈ నామాన్ని జపించవచ్చట. నేను పొద్దునే స్నానం చేయాలి, పూజ చేయాలి, మందిరంలోనే కూర్చోవాలి, పద్మాసనం మీదే కూర్చొని జపం చేయాలి అనే నియమ నిబంధనలు లేవట. చేస్తే మంచిదే, కానీ అలాగే చేయాలేమి లేదు. ఎలా చేసినా కూడా నామం యొక్క ఫలితం ఫలిస్తుందట. అందుకని ఈ కలియుగంలో మానవులకి ఈ యొక్క నామజపాన్ని కూడా జరిగిందనమాట. నామజపము నామ సంకీర్తనం అందులో ఎటువంటి నిషేధాలు విధించలేదు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు బద్ధజీవులమైన మన కోసము ఇంత చేస్తే ఏంటింత? ఈ కలియుగంలో యజ్ఞం చేయటం కష్టం, తపస్సు చేయటం కష్టం, అర్చన చేయటం కష్టం. కానీ కేవలం నామ జపం చేయటం వల్ల మనము భగవంతుడి గురించి తెలుసుకుంటాం, భగవంతుని చేరుకుంటామంట. మరి ఇంత చేశారు కదా భగవంతుడు, మరి మన కోసం ఇంత చేస్తే నామాన్ని ఒక్కసారైనా నీవెందుకు కీర్తించడం లేదు అని శ్రీ చైతన్య మహాప్రభువు ప్రశ్నించారట. అరే, మన కోసం భగవంతుడు ఇంత చేశాడు కదా, మరి అటువంటప్పుడు నువ్వు భగవంతుడి నామాన్ని నీవెందుకు ఒక్కసారి కూడా కీర్తించలేకపోతున్నావు అని ప్రశ్నిస్తున్నారట. అందుకే మనం ఎవరన్నా బంధువులు కలిసినా స్నేహితులు కలిసినా మన జేబులు ఎప్పుడు హరే కృష్ణ మహామంత్ర కార్డు పెట్టుకోండి, మన మందిరంలో తీసుకోండి, ఎమ్మటే వాళ్ళకి కార్డు ఇచ్చేసేయండి. విజిటింగ్ కార్డు, అదే మన విజిటింగ్ కార్డు.
ఏదో ఒక రోజున వాళ్ళు నామం చదువుతారన్నమాట గ్యారంటీగా. అద్భుతమైన భగవన్నామ మహిమను హృదయానికి హత్తుకునేటట్లు వివరించేదే అజామినుడి యొక్క చరితము ఈ భాగవతములో. ఈ అజామిలి యొక్క చరితము శ్రీమద్ భాగవతంలో 6వ స్కందములో వస్తుంది, అంటే షష్ఠ స్కందములో వస్తుంది అనమాట. 6వ స్కందము. దాని వివరణ ఇలా ఉంది, చూద్దాం మనం. ఉం? ఘోరమైన నరకలోకాలను గురించి వినగానే పరీక్షిత్ మహారాజు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. అయితే అటువంటి నరకయాతనలు పొందే పరిస్థితి కలగకుండా ఉండాలంటే ఏమి చేయాలో తెలుపమని అతడు సుఖదేవ గోస్వామిని అడిగాడు పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకున్న సుఖదేవ గోస్వామి ధర్మానుసారం ప్రాయశ్చిత్తం చేసుకోవడమే అత్యంత ముఖ్యమైన విషయమని, ప్రాయశ్చిత్తం చేసుకోకుండా ఎవడైతే మరణిస్తాడో వాడు నరకములో పడడం తథ్యమని వివరించాడు. అంటే ప్రాయశ్చితం అనేది చాలా గొప్ప విషయం. నేను తప్పు చేశాను కృష్ణ, నేను పాపం చేశాను కృష్ణ, నేను ఒక వ్యక్తిని బాధ పెట్టాను కృష్ణ, నేను ఒకరిని మోసం చేశాను కృష్ణ, నన్ను క్షమించండి, ఈ క్షణం నుంచి నేను నీకు ఎప్పుడు అలా చేయను అనేదే ప్రాయశ్చితం అనమాట. ఈ ప్రాయశ్చితంగా చేసుకోకపోతే వాళ్ళు నరకంలో నరకలో నరకాలను అనుభవిస్తారట. కానీ ఇటువంటి ప్రాయశ్చితం గురించి పరీక్షిత మహారాజుకి అంతగా సరైన అభిప్రాయం లేదంట. ఎందుకంటే ప్రాయశ్చితం చేస్తారు, మళ్ళీ తిరిగి వాళ్ళు మళ్ళీ పాపకార్యాలు చేస్తూ ఉంటారు. అందుకని పరీక్షిత మహారాజు ఎలా పోల్చారంటే ఈ ప్రాయశ్చితాన్ని గజస్నానంతో పోల్చాడు. చేస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళు కడిగేసుకుంటూ ఉంటారనమాట. అది అందువలన ప్రాయశ్చిత్తం అనేది నరకయాతల నుండి తప్పించే అవకాశం ఎట్లా ఉంటుంది అని తిరిగి మళ్ళీ ప్రశ్నించాడు. దానికి సమాధానంగా సుఖదేవ గోస్వామి పలుకుతూ, దేని ద్వారానైతే మనుజుడు పరతత్వాన్ని తెలుసుకొనగలుగుతాడో అటువంటి పరిపూర్ణ జ్ఞానాన్ని పొందడమే నిజమైన ప్రాయశ్చిత్తం అని తెలియజేశాడు. పరతత్వం అంటే ఏంటి? కృష్ణతత్వము. అంటే కృష్ణుడి గురించి తెలుసుకోవటం, అదే పరతత్వం అంటే. కృష్ణ భక్తిని చేపట్టడం అనేదే తిరిగి చిగురించే అవకాశం లేకుండా పాపం అనే కలుపు మొక్కను సమూలంగా పెరిగి వేయడం అంటదంట. అంటే ఎంత పాపం చేసినా కూడా కృష్ణనామ జపం చేయటం వల్ల, కృష్ణ భక్తిని చేపడటం వల్ల ఒక చెట్టు నరికేసినా కూడా మళ్ళీ చిగురిస్తూ ఉంటుంది జనరల్గా. అలాగే ఎన్ని ప్రాయశ్చితాలు చేసినా, ఎంత పూజలు చేసినా, ఎన్ని హోమాలు ఎన్ని యజ్ఞాలు చేసినా కూడా మళ్ళీ పాపం అనేది వెంటాడుతూనే ఉంటుందంట. కానీ కృష్ణ భక్తి చేస్తే గనక పాపం అనేది చిగురించే అవకాశమే ఉండదట. అంత గొప్పది కృష్ణ భక్తి. సూర్యకిరణాలతో పొగమంచు తొలగిపోయే విధంగా భక్తియుత సేవ ద్వారా మనిషి పాపాన్ని సంపూర్ణంగా నశింపచేసుకుంటాడు. డివోషనల్ సర్వీస్ అంటే భక్తియుత సేవ ద్వారా. డైరెక్ట్గా భక్తి చేయలేకపోవచ్చు, కానీ భక్తి సేవ ఎలాగా? మందిరానికి రావటం, మందిర మార్జనం అంటే మందిరంలో శుభ్రపరచటం, భగవంతుడి కోసం పూలు కుడతాం, అలాగే మందిర నిర్మాణానికి కావలసిన కొంత వ్యవస్థ ఉంటుంది, ఆ వ్యవస్థలో భాగస్వామ్యం అవటం, గోవులకు సేవ చేయటం, ఉం? ఏదో రకంగా ధన రూపేణ, వస్తు రూపేణ, అలాగే కృషి రూపేణ ఏదో రకంగా భగవంతుడు సేవలో ఉండాలని నిత్యం కూడా మన మానవుడు. అలా ఉండటం వల్ల అతను పాపాన్ని సంపూర్ణంగా నశింపచేసుకుంటాడట. మానవుడు కృష్ణునికే తన ప్రాణాన్ని సమర్పించిన వాడిని కృష్ణార్పిత ప్రాణుడు అంటారట. కృష్ణార్పిత ప్రాణుడు అంటే తన ప్రాణాన్ని కూడా కృష్ణుడు సమర్పించాడు. ఎలాగా? ఒక వ్యక్తికి బాగా భయం ఉంది, అప్పుడు ఇతను ఏం ప్రార్థించాలంటే, భయానికే భయం పుట్టించేవాడు నీవే కదా కృష్ణ,
పాండవులను కాపాడినవాడు నువ్వే కదా, ద్రౌపదిని కాపాడినవాడి నువ్వే కదా, నన్ను కూడా కాపాడుతావులే. అదే విశ్వాసం అంటే. ఓకే, నాకు ప్రాణభయం ఉందా? ఓకే కృష్ణ, నువ్వే గనక చంపాలనుకుంటే నన్ను ఎవరు కూడా కాపాడలేరు. నువ్వే గనక నన్ను రక్షించాలనుకుంటే ఎవరు కూడా నన్ను చంపలేరు. తన ప్రాణాన్ని కూడా కృష్ణుడికి అర్పించడం అని ఏమన్నారు? కృష్ణార్పిత ప్రాణుడు అన్నారట. అటువంటి వ్యక్తే పవిత్రుడు కాగలుగుతాడట. ఇతర ఏ ప్రాయచిత విధానాలతో కూడా అతడు పవిత్రుడు కాలేడు. ఉం? సురాపాత్రని నది జలాలతో కడిగినా కూడా అది పవిత్రం కాబోదు. సురపాత్ర వినండి, మందు తాగే పాత్రల్ని, అశుభ్రత పాత్రల్ని నది జలంతో కడిగిన కూడా పోదట. అదేవిధంగా అభక్తులు, అంటే భక్తులు కాని వారు ఎన్ని రకాల ప్రాయచిత కర్మలు చేసినప్పుడు కూడా పవిత్రులు కాలేరు. చూస్తున్నాం ఆ సమాజంలో ఇవాళ గుడికెళ్ళి భక్తి చేయటం ట్రెండ్ అయిపోయింది, ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట. ఫోటో తీసుకుంటాం, సెల్ఫీ పెట్టేయటం. మంచిదే నిజంగా సిన్సియర్గా భక్తి చేస్తే, అది కూడా మంచి ప్రచారం అవుతుంది, చాలా మంచిది. కానీ ఇక్కడ పాపం చేయటం, మళ్ళీ పాపాన్ని కడుక్కోవడం కోసం మళ్ళీ భక్తి చేయటం, అది కాదు. అందుకని కృష్ణ భక్తిని చేపట్టాలి, భక్తులు అవ్వాలి. కృష్ణుని గురించి పూర్ణ అనుభవం లేకపోయినప్పటికీ కూడా ఒకమారు ఆ దేవదేవుడికి శరణజొచ్చి అతని నామ రూప లీలాదుల పట్ల అనురక్తులైన వ్యక్తులు సమస్త పాపదూరులవుతారు. చూసారు ఎంత బాగా చెప్పారు. నిజంగా కృష్ణుడి గురించి అంతగా అనుభవం లేకపోయినా, అతనికి భగవద్గీత భాగవతం చదవలేకపోయినా కూడా కేవలం అతని నామ రూప లీలలు, భగవన్నామ జపం చేయటం, భగవంతుడి రూపాన్ని దర్శనం చేసుకుంటాం, అతని లీలను శ్రవణం చేయటం, ఇప్పుడు మీరందరూ శ్రవణం చేస్తున్నారు. ఆ విధంగా వారి ఆసక్తి ఉన్నా కూడా వారు సమస్త పాపాల నుంచి కూడా దూరం అవుతారట. ఎందుకంటే నిజంగా అదే అసలైన ప్రాయశ్చితము. నిశ్చయంగా పాపము చేయవలసి వచ్చే ఈ భౌతిక జగత్తులో ఇటువంటి పవిత్రమైన ప్రాయశ్చిత విధానాన్ని చేపట్టే వారిని యమరాజు, యమభటులు కలలో కూడా దగ్గర రారట. ఏది కృష్ణ భక్తి చేస్తూ కృష్ణుడి నామ రూపాలిళ్ళ పట్ల ఆసక్తి ఉండేవాడికి యముడు కాని యమబోట్లు కాని కలలో కూడా రారట. ఇదే గొప్ప ప్రాయశ్చిత విధానం అంట. అందుకే భాగవతములో సకృన్మహ సకృన్మన కృష్ణ పదారవిందయో, ఒక్కసారైనా మనస్సుని కృష్ణ పదారవిందములపై నిలిపినవాడు అని చెప్పడింది అనమాట. దీని గురించి వివరిస్తూ సుఖదేవ గోస్వామి అజామినుడి యొక్క కథని పరీక్షిత్ మహారాజు తెలియచేస్తున్నాడు. ఇప్పుడు మొదలవుతుంది అసలు అజామినుడి యొక్క కథ. చూడండి, కన్యాకుబ్జ అదొక ఊరు. కన్యాకుబ్జ అనే ఊరిలో అజామినుడు అనే ఒక మంచి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేద అధ్యయనపరుడు, మంచి సదాచారి, సద్గుణ సంపన్నుడై ఉండేవాడు. చక్కగా వ్రతపాలన చేసేవాడు, శాంతంగా ఉండేవాడు, ఇంద్రియ మనోనిగ్రహవరుడు, సత్యసంధుడు, సర్వ మంత్రాలను చక్కగా ఉచ్చరించగలిగిన వాడు. వారినే బ్రాహ్మణులు అంటారు. ఇవన్నీ కూడా బ్రాహ్మణికల్ క్వాలిటీస్ అన్నమాట. అటువంటి అజామినుడు గురువు పట్ల, పెద్దల పట్ల, కుటుంబం పట్ల అతడు ఎంతో హితుడుగా ఉండేవాడు. అంటే చాలా గౌరవముతో, వినయముతో, విధేయత ఉండేవాడు. అలాగే మితభాషి, అంటే ఎక్కడ అవసరమో అక్కడే మాట్లాడేవాడు. అసూయరహితుడైన అతడు ఫలపుష్పాలను, గడ్డిని తీసుకొని రావడానికే తండ్రి ఆజ్ఞ మేరకు అడవికు వెళ్ళాడు అతను.
తన తండ్రి ఆజ్ఞ మేరకు అడవికి వెళ్ళాడు. ఈ అడవికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఈ మార్గ మధ్యంలో ఒక వేశ్యను ఆలింగనం చేసుకున్న ఒక శూద్రుని చూశాడు. అంటే స్త్రీ పురుషులిద్దరూ కూడా అక్కడ చెయ్యకూడని పనులని అతను చూశాడు. కామముతో ఆ శూద్రుడు వేశ్యతోటి జరిగే కార్యకలాపాలని వారిద్దరూ మత్తు పదార్థాలలో ఉన్నారు. వారు పాడుతూ నవ్వుతూ ఆ విధంగా మత్తులో వాళ్ళు ఆనందిస్తున్నారు. ఆ వేశ్య కన్నులు అలాగా అవన్నీ కూడా ఈ యొక్క సద్బ్రాహ్మణుడి అజామినుడు చూశాడు. అతని మనసులో పతనం ఆరంభమైంది. అందుకంటారు పెద్దలు, చెడు చూడకూడదు, చెడు వినకూడదు అని చెప్తుంటారు అన్నమాట. ఎప్పుడైతే అతని మనసులో ఆ కామవాంఛ మొదలైందో కట్టలు తెంచుకుంది అతని కామవాంఛ. తను శాస్త్రాన్ని బాగా చదివాడు, ఆ విషయాన్ని గుర్తుకొచ్చే అతనికి. ఏమిటి? ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా 4 నియమాలు పాటించాలి. మాంసభక్షణ చేయకూడదు, మత్తు పదార్థాలు స్వీకరించకూడదు, వ్యభిచారం చేయకూడదు, జూదం ఆడకూడదు. ఇవన్నీ తెలిసినా కూడా ఈ సద్బ్రాహ్మణుడికి అతను కంట్రోల్ అవ్వలేకపోయాడు. అప్పటి నుండి అతనికి ఆ మనస్సులో ఆ వేశ్యే కదలాడుతూ ఉందన్నమాట. కొంతకాలానికి అతను ఆ వేశ్యని ఇంటికి తెచ్చుకున్నాడు. చూసారా, ఇంటికి తెచ్చుకున్నాడు ఆ వేశ్యని. అందుకే చెప్తారు ఈ భౌతిక జగత్తు మైథున నగరం అని చెప్పబడింది. మైథున సుఖనం అనే పంజరములోనే జీవుడు బంధించబడతాడు. కామ వేగము ప్రచండమైనది కనుక భక్తి యోగము ద్వారా భగవంతుని విశేష కరుణలో నిలవనిదే ఎవ్వడు కూడా దాని నుండి బయటపడలేడు. అందుకే భక్తి అనేది ముందుండాలి ఎవరికైనా కూడా. ఫస్ట్ భక్తి, తర్వాత భుక్తి అని చెప్తారు పెద్దలు. ఎప్పుడు కూడా కృష్ణుడి పట్ల తన మనసు ఉంచారనుకోండి, ఎటువంటి వేశ్య కాదు, ఎటువంటి స్త్రీ కూడా ఎవరిని కూడా ఏమీ కూడా చేయలేదు. ఆ విధంగా ఏ మహనీయుడు అయితే ఈ మైదన భోగాన్ని అసహించుకుంటాడో అతడు భగవంతుని యొక్క కరుణని పొందినట్లుగా తెలుసుకోవాలి. అది శ్రీ యామనాచార్యులు ఒక విషయం చెప్పారు. కృష్ణ పాదార వింద సేవలో నిమగ్నమై ఉండి నేను నిరంతరము రసాస్వాదం చేస్తున్నప్పుడు నారీ సంగమ భావన మనస్సులో కదిలితే నా ముఖము వికారము చెంది ఆ ఆలోచన నేను యావగించుకుంటాను అని చెప్పాడు యామనాచార్యుడు. నిరంతరం నేను భగవంతుడిక సేవలో ఉన్నప్పుడు అటువంటి భావన కనుక నాకు వస్తే నాకే చాలా చికాగ్గా ఉండి ఏంటి నేను దాన్ని అంటే దాన్ని నేను అసహించుకుంటానని చెప్పాడు అనమాట ఆయన. అందుకని ఏ మహనీయుడైతే మైదునభోగాన్ని అసహించుకుంటాడో, దాని పట్ల ఆసక్తి లేకుండా ఉంటాడో అతడు భగవంతుడి యొక్క విశేష కరుణ పొందినట్టు తెలుసుకోవాలట. మరి భగవద్ధామంలో కూడా స్త్రీలు పురుషులు ఉంటారు. కానీ వారి పట్ల ఎవరికి కూడా మైథున ఆకర్షణ అనేది కలగదట. ఎందుకంటే వారందరూ కూడా కృష్ణుని యొక్క సేవలో ఉంటారు కాబట్టి. ఎందుకంటే కృష్ణుడి సేవలో అంత ప్రేమ అనుభూతి ఉంటుంది కాబట్టి. ఎందుకు భగవద్ధామం దాగిల్లారు? మన ఇస్కాన్ టెంపుల్లో కూడా చాలా అందమైన స్త్రీలు, చాలా అందమైన పురుషులు వస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీని ఎంతో చక్కగా పలకరించుకుంటారు. ఎవరికి ఎటువంటి భావన ఉండదు. కారణం ఏంటంటే నిరంతరం హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తూ నిరంతరం భగవంతుడి సేవలో ఉన్నవాడికి అటువంటి భావన ఉండదన్నమాట. ఉండకూడదు. అజామినుడు
అటువంటి అశ్లీల దృశ్యాన్ని ఒక్కసారి చూస్తేనే సమస్త సద్గుణ స్థితి నుండి జారిపోయాడు. చూడండి ఎంత గొప్ప స్థితి చెప్పండి. సద్బ్రాహ్మణుడు, ఆ, ఎంతో నిష్ట కలిగిన వాడు, వేద అధ్యయనం చేసిన వాడు, పండితుడు కదా, పెద్దలంటే గౌరవం ఉన్నవాడు, అటువంటి వాడు ఏ విధంగా తప్పని తెలిసినవాడు, జ్ఞాని అయిన వాడు దిగజారిపోయాడు ఒక్కసారి చూస్తేనే. ఇక ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే విషయము ఎంత గంభీరంగా ఉన్నదో మనం సులభంగా ఊహించుకోవచ్చు. సినిమాలు, టీవీలు, ఇంటర్నెట్, దిన దినపత్రికలు, వార్తాపత్రికలు, నవలలు, రోడ్ల బయట కటౌట్ల వంటివి మనిషికి ప్రతి క్షణం అశ్లీల దృశ్యాలను చూపిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మనిషి ఎలా కంట్రోల్లో ఉండగలడు చెప్పండి? ఉండలేడు. ఎలాగా స్త్రీ పురుషులు ఒకరినొకరు మర్యాదగా చూడగలరు? ఇద్దరికి కూడా అదే పతన కారణం అయిపోయింది. అందుకే మనం గురుకుల ట్రైనింగ్ చెప్తుంటాం పిల్లలకి, సినిమాలు చూడొద్దు. పెద్దలు చెప్తాం, మీరు సినిమాలు చూడొద్దు, మీ పిల్లల్ని సినిమాకి తీసుకెళ్ళొద్దు. మీ అందరికి ఒక ప్రశ్న, ఏ సినిమాలైనా కూడా దేవుడి సినిమాలు పక్కన పెడితే ఏంటి, ఏ సినిమాలైనా కూడా బూతు లేకుండా సినిమా ఉన్నదా? చెప్పండి మన క్లాస్లో ఎవరైనా. ప్రతి గురించి అన్నింటిలో ఉన్నాయి గురుజీ. లేదు గురుజీ. లేదు గురుజీ. ఆ, అందుకని భాగవతం ఎంత గొప్పదంటే భాగవతంలో అన్ని విషయాలు ఉన్నాయి. ఇవాళ కేవలం ఫోన్లో చూసే పిల్లలు పాడైపోతున్నారు. అందుకే మేము ఎన్నో చదివాం, సినిమాకి అస్సలు కూడా పిల్లలు తీసుకెళ్ళొద్దు. ఎందుకంటే దేవుడి సినిమాలో కూడా బూతులు పెట్టేలా తయారైపోయారు ఇవాళ దర్శకులు. అందుకని సినిమాలు, టీవీలు వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తిగా ఉండే కార్యక్రమాలనే పిల్లలకు చూపించే ప్రయత్నం చేయాలి. అందుకని ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి అజామినుడు చూస్తేనే అలాగైపోయాడు అంటే మరి నిరంతరము కూడా ఈ టీవీలు, సినిమాల్లో చూసేవాళ్ళు మరి ఎలా అయిపోతారు? అందుకనే కదా ఇవాళ ఎన్ని చూస్తున్నాము నేరాలు ఘోరాలు. చూడండి, స్త్రీ అంటే గౌరవం లేకుండా పోయింది కదా. అది ఆ విధంగా అజామినుడు ఇంటికి తెచ్చుకున్న వేశ్య పట్ల అతనికి విశేష అనురాగం చూపించడం మొదలుపెట్టాడు అనమాట. అబ్బో ఎంత అనురాగం అంటే అంత అనురాగం. ఆ వేశ్య కూడా అలాగే ప్రేమించేస్తుంది అజామినుడిని. తన పట్ల ఆమె చూపే ప్రేమకు, ప్రసన్నతకు ముగ్ధుడైపోయాడు అజామినుడు. తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తిని కూడా మొత్తం ఖర్చు పెట్టేసి ఆమెకి అనేక రకాల కానుకలు తీసుకొచ్చేవాడట. ఆమె సాంగత్యములు అతను కట్టుకున్న భార్యని కూడా విడిచిపెట్టాడంట. చూసారా? వేశ్యకు ఇష్టం లేకపోవటం వలన బ్రాహ్మణుడు బ్రాహ్మణ ఈ ఈ కలాపాలు ఉంటాయి అంటే ఈ కార్యాలు ఉంటాయి. బ్రాహ్మణుడికి ఉండవలసిన కలాపాలు ఉంటాయి. సంధ్యావందనము, యజ్ఞోపేత ధారణ, సత్ప్రవర్తన, పూజా విధానము, వేద పఠనము ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ కూడా విడిచిపెట్టేశాడట. ఎందుకు? వేసికి ఇష్టం లేదు కాబట్టి. వేసికి ఏం కావాలి? ఎప్పుడు కూడా వేసికి ఎప్పుడు ఏం కావాలంటే అతనితో సంభోగించడమే కావాలి కాబట్టి. ఆ విధంగా అతను బుద్ధి నశించిపోయి విచక్షణ లేకుండా అతను ధనాన్ని ఏదో రకంగా తీసుకొచ్చి వేషిని పోషించాడు. అంతేకాదు కొంతకాలానికి ఆమె ద్వారా అతనికి అనేక మంది సంతానాన్ని కూడా పొందాడట. ఆ విధంగా బ్రాహ్మణుడు శాస్త్ర విధిని ఉల్లంఘించాడు. డబ్బుని విపరీతంగా ఖర్చు పెట్టేస్తూ ఆ వేసే చేతి వంటను తింటూ తన ఆయువుని గడిపేశాడు. బ్రాహ్మణ విధిని విడిచిపెట్టడం వలన పాపాలకు ప్రాయశ్చిత్తం యొక్క ప్రాముఖ్యమని మరిచిపోయాడు. పతితుడైన అతడు బ్రాహ్మణ కర్మను విడిచుడియే కాకుండా శూద్రుల కర్మను స్వీకరించేవాడు. ఏంటి శూద్రుల కర్మలు అంటే ఏంటి? అన్ని మాంసభక్షణ, మత్తు పదార్థాలు,
వ్యభిచారము, జూదము. ఇవన్నీ శూద్ర లక్షణాలు కదా, కర్మలు కదా. అవన్నీ కూడా అతను చేస్తున్నాడు. అలాగే జూదం ఆడేటప్పుడు వేరే వాళ్ళని మోసగించటం, అలాగే దొంగతనాలు చేయటం, ఆ విధంగా అతను ఏదో రకంగా తన భార్య పుత్రులు పోషిస్తూ ఉన్నాడు. వాళ్ళని పోషించడం కోసం దొంగతనం చేస్తున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, వాళ్ళందరూ పెంచాలి కాబట్టి. ఈ విధంగా అతనికి 80 ఏళ్ళు గడిచిపోయాట. 80 సంవత్సరాల వయసు వచ్చేసిందండు. ఈ వేశ్య వల్ల అతనికి 10 మంది కుమారులు పుట్టారట. ఇక్కడ మొదలైంది అసలు కథ. వారిలో చిన్న పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టడం జరిగింది. నారాయణ. ఈ నారాయణ అనే పేరే కాపాడింది అజామిలుణ్ణి. అది నారాయణ. ఈ వృద్ధాప్యముల ముసలవాడైనాక పుట్టిన పిల్లవాడు కాబట్టి వాడి పట్ల సహజంగా ఎవరికైనా చిన్న పిల్లవాడి పట్ల కొద్దిగా ప్రేమ ఎక్కువే ఉంటుంది, ఆఖరివాడు కాబట్టి. కొద్దిగా వాడి పట్ల ఆలనాపాలన చూస్తూ వాడు చేసే బాల్య చేష్టలకు అజామినుడు ఆనందించేవాడు. తాను భోజనం చేసేటప్పుడు కూడా ఆ పిల్లవాడిని భోజనాన్ని పిలిచేవాడు. ఏమని? ఓరే నారాయణ భోజనానికి రారా, ఓరే నారాయణ నీళ్లు తీసుకొని రారా, ఓరే నారాయణ అని ప్రతిసారి కూడా ఆ నోటితోటి నారాయణ 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 అని పిలుస్తున్నాడు అనమాట. ఈ విధంగా పిలుస్తూ పిలుస్తూ నారాయణ ఇది తిను, నారాయణ పాలు తాగు, నారాయణ ఇటు రావయ్యా అంటూ తనకు తెలియకుండానే అతడు నారాయణ నామములో మునిగిపోయాడట. కాలము ఎవ్వరి కొరకు ఆగదు. అజామినుడికి అంత్యకాలం వచ్చేసింది, అంటే చనిపోయే టైం వచ్చేసింది. అప్పుడు అంట ముగ్గురు యమభటులు యమపాశం తీసుకొని అజామినుడి దగ్గరికి వచ్చారట. వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? భయంకరంగా ఉన్నారంట, వికృత ముఖం ఉందంట వారికి, చాలా గంభీరంగా ఉన్నారు వాళ్ళు. ఈ అజామినుడు మనస వాచ కర్మణ పాపాలు చేసినందుకు ముగ్గురు యమదూతలు అతన్ని సమీపించారు. వారిని చూశాడు అజామినుడు. వాళ్ళని చూడంగానే తన చిన్న కొడుకు గుర్తుకొచ్చాడు. నారాయణుడు వచ్చాడు మనసులోకి. ఈ భయంకరాలను చూసి వాడు దడుచుకుంటాడని అతను దూరంగా ఆడుకున్న బాలుణ్ణి నారాయణ నారాయణ అని బిగ్గరగా పిలిచాడు. 4 అక్షరాల నారాయణ నామము అజామిని నోటి నుండి వెలువడిగానే నలుగురు విష్ణుదూతలు వచ్చారండి అక్కడికి. నలుగురు విష్ణుదూతలు అక్కడికి ప్రత్యక్షమయ్యారు. ఇంతమంది ఎవరు వచ్చారు? ముగ్గురు యమభటులు వచ్చారు. ఇప్పుడు నలుగురు విష్ణుదూతలు వచ్చారట. దేనికి వచ్చారు? నారాయణ నారాయణ అని బిగ్గరగా పిలవగాలనే అజామినుడు ఏ ఉద్దేశంతో నారాయణ నామాన్ని ఉచ్చరించాడో వారు పట్టించుకోలేదు. కేవలము తమ ప్రభువు నామ ఉచ్చారణ చేయగానే అతనిని రక్షించడానికి వారు తక్షణమే ప్రత్యక్షమయ్యారు వైకుంఠము నుంచి. అజామినుడు హృదయము నుంచి ఆత్మను లాగేయటం కోసం యమదూతలు ప్రయత్నించబోయారు. అప్పుడు ఆగండి ఆగండి అని గంభీర స్వరం వారికి వినిపించింది. తమ కార్యాన్ని ఆపి ఆ మాట పలిగిన విష్ణుతులను గమనించి చకితులయ్యారంట వారు. ఇంతవరకు వారు అటువంటి దివ్య శరీరధారణ చూడలేదు ఆ యమభటులు. ఇంతవరకు తన కార్యాన్ని అడ్డుకున్న వాళ్ళు ఎవరు లేరు ఇంతవరకు. ఎందుకంటే యమభటులు అంత పవర్ఫుల్ కదా. కానీ విష్ణుదూతలు మాత్రం ఖండించారు, ఆగమన్నారు. విష్ణుదూతను చూడగానే యమభటులకి భయమేసింది. తమను చూస్తేనే అందరిగా భయమేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో తమను చూసి భయపడకపోవడమే కాకుండా తమ కార్యాన్ని కూడా ఆపమని గద్దించేసరికి వారికి ధైర్యం పోయిందనమాట. అప్పుడు వాళ్ళు కొంచెం ధైర్యం తెచ్చుకొని, యమరాజు శాసనాన్ని ధిక్కరించే మీరెవరి సేవకులు, ఎక్కడి నుండి వచ్చారు, ఈ అజామినుని దేహాన్ని తాకకుండా మమ్మెందుకు మీరు నిరోధిస్తున్నారు, మీరు దేవతల, ఉపదేవతల లేదా సిద్ధ పురుషుల అని ప్రశ్నించారట.
యమభటుల యొక్క అమాయకమైన మాటలకి విష్ణుదూతలకు నవ్వు వచ్చిందట. నవ్వుతూనే వారు గంభీర స్వరంతో, నిజంగా మీరు యమధర్మరాజు భటులే అయితే ధర్మతత్వాన్ని, అధర్మ లక్షణాలను మాకు కాస్త వివరించండి. దండన విధానం ఎటువంటిది? నిజంగా ఎవరు దండనార్హులు? కర్మిష్ఠులందరూ కూడా దండనార్హులేనా, లేదా వారిలో కొందరే దండనార్హులా అనే ప్రశ్న గురిపించారట. ఎప్పుడైతే విష్ణు భటులు వేసిన ప్రశ్నలకి యమ భటులకి ఏం అర్థం కాలేదు. ఉం. అయ్యా, వేద నిర్దేశమైనదే ధర్మం కదా, దానికి విపరీతమైన అధర్మం కదా. వేదములు సాక్షాత్తుగా దేవదేవుడు నారాయణుడే కదా, అవి స్వయంగా ఉద్భవించాయి కదా. ఈ విషయాలను మేము మా ప్రభు యమరాజు దగ్గర విన్నాము. నారాయణుడే సమస్త జగత్తుకు కారణుడు. సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, వాయువు, దేవతలు, సంధ్యాకాలము, పగలు, రాత్రి, దిక్కులు, జలము, పృథ్వీ స్వయంగా పరమాత్ముడనున్నవి జీవుల కర్మలకు సాక్షులు కదా. ఈ సాక్షులచే ధర్మ విరుద్ధ పాలనము నిర్ధారించినప్పుడు జీవుడు దండన అర్హుడవుతాడు. సర్వశక్తిమంతుడని యమరాజు బ్రహ్మతో సమానుడు. అతడు యమలోకములో నిలిచి ఉండి జీవుని కర్మను తెలుసుకుంటాడు. ఈ విధంగా తమకు తెలిసిన ధర్మాన్ని యమభటులు తెలియజేశారు. అలాగే ఈ అజామినుడు ప్రాయశ్చితం చేసుకోలేదని, అందువలన అతని మీద దండన విధిస్తున్నామని, అతన్ని మేము యమలోకానికి తీసుకెళ్తున్నామని చెప్పారు. యమభటులు విన్న మాటలను విష్ణుతులు ఇలా అన్నారు. అయ్యా, ఎంత కష్టము! ధర్మము తెలుసుకోవలసిన సభలోనే అధర్మం ప్రవేశించింది కదా. ధర్మాధికారులే ఇప్పుడు ఒక పాపరహితుని శిక్షిస్తున్నారు. యమదూతలారా, ఈ అజామినుడు తన పాపాలకు ఇదివరకే ప్రాయశ్చితం చేసుకున్నాడు. నిస్సహాయ స్థితిలో నారాయణ నామాన్ని ఉచ్చరిస్తే ఒక్క జన్మ పాపాలనే కాదు, కోటి జన్మల పాపాలు కూడా ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఇతడు అపరాధరహితంగా నామోచ్చరణ చేసి పాప విముక్తుడయ్యాడు. వత్స నారాయణ, ఇటు రావయ్యా అని ఈ అజామినుడు పదే పదే నారాయణ నామాన్ని పలికేవాడు. 4 అక్షరాల నారాయణ నామంతోనే అతడు సర్వపాపాలు నశించిపోయాయి. సువర్ణాది విలువైన ద్రవ్యాలను హరించేవాడికి, తాగుబోతులకి, బంధుమిత్ర దోహికి, బ్రాహ్మణ హంతకునికి, గురుపత్నితో లేదా ఉన్నతుని భార్యతో సంగమించిన వానికి విష్ణు నామోచ్చరణమే పరమశ్రేష్టమైన ప్రాయశ్చితము. స్త్రీ హంతకునికి, రాజును లేదా తండ్రిని చంపిన వాడికి, గోహత్య చేసిన వానికి, ఇతర పాపులకు కూడా ఇదే సర్వోత్తమైన విధానము. భగవన్నామాన్ని పరోక్షంగా కానీ, పరిహాసానికి కానీ, సంగీత ప్రయోజనానికి కానీ, చివరకు శ్రద్ధారహితంగా కానీ చేసినప్పటికీనూ అది అనంతమైన పాపరాశాన్ని తొలగిస్తుంది. కాలు జారినప్పుడు, ఇంటి కప్పుపై నుండి కిందపడినప్పుడు, పాము కాటికి గురైనప్పుడు, జ్వరపీడితుడైనప్పుడు, ఆయుధము చే గాయపడినప్పుడు మనిషి హరినామాన్ని ఉచ్చరించి నరక యాతన నుండి బయటపడగలుగుతాడు. ఎండుగడ్డి రాసిని అగ్నితో భస్వం చేసే విధంగా తెలిసి చేసినా తెలవక చేసిన హరినామ కీర్తనము, హరినామము మనిషి యొక్క సమస్త పాపాలను భస్మం చేయగలదు. ఔషధ ప్రభావము తెలిసి త్రాగినా తెలియక త్రాగినా అది రోగాన్ని తగ్గిస్తుంది కదా. ఔషధం అంటే ఏంటి? మందులు, మనం వేసుకునే మందులు ఆరోగ్యం బాలినప్పుడు. ఆ విధంగా విష్ణు దూతల యొక్క తర్కముతో భాగవత ధర్మాన్ని నిరూపణ చేసి అజామిలుని యమదూతల నుండి కాపాడారంట విష్ణుదూతలు. యమదూతలు విష్ణుదూతలు ఎరుక్కునే శక్తి లేక వెనుదిరిగిపోయారు. యమధర్మరాజు గారిని చెప్పుకున్నారన్నమాట. తమ కార్యానికి మొట్టమొదటిగా విఘ్నం కలిగినందుకు వారు నిరుత్సాహపడ్డారు యమభటులు. ఆ విధంగా విష్ణు దూతల రాకతో అజామినుడికి ఆత్మకి వేయబడిన యమపాశం ఉచ్చి వీడిపోయిందట. అప్పుడు తిరిగి బ్రతికాడు. యమపాశం తొలగానే, యమభటులు వెళ్ళిపోగానే అతని హృదయంలోని భయమంతా పూర్తిగా పోయింది. చేతనము తిరిగి వచ్చింది. అతడు శిరము వంచి విష్ణుదూతల పాదపద్మాలకు నమస్కరించాడట.
యమదూతల బారి నుండి కరుణతో తను రక్షించిన విష్ణుదుల సన్నిధిలో అతనికి పరమానందం కలిగింది. కృతజ్ఞతతో అతడు వారితో ఏదో అనబోయాడు. అది గమనించిన విష్ణుదులు తత్క్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. ఈ ఒక్క నామము ఎంత గొప్పదో అజామిలుడు కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నారాయణ నామముతోటి ఎన్ని పాపాలు చేసిన అజామిలుడు చివరికి మళ్ళీ కూడా అతను నారాయణ నామం చేయటం వల్ల యమ యమభటులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు విష్ణుదూతల వల్ల. అందుకే శాస్త్రం చెప్తుంది, ఎవరైతే చివరి రోజుల్లో అంతిమ సమయంలో ఆ, కృష్ణ నారాయణ వాసుదేవ అనే నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో స్మరిస్తారో వారికి మోక్షం ఉంటుందంట. వారి దగ్గరికి విష్ణు భటులు వచ్చి పుష్ప విమానంలో భగవద్ధామాన్ని తీసుకెళ్తారట. పాపిష్టులు, దురాచారులు, శుచి శుభ్రత లేనివారు, దైవ విరోధులు, బ్రాహ్మణులను వైష్ణవులను అగౌరవించేవారు, తినకూడని వాటిని భుజించేవారు అకాల మృత్యువాత పడతారని శాస్త్రంలో చెప్పబడింది. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. కలియుగములో జనులు ఒకానొక లక్షణము అల్పాయువుని కలిగి ఉండడము, వారు ఎంత పతితులైతే అంత తొందరగా మృత్యువాత పడతారు. వైష్ణవులు విష్ణుదూతల వంటి వారు. విష్ణుదూతలు అజామినుని యమపాసం నుండి నరకేత నుండి రక్షించినట్లు వారు బద్ధజీవులను ఘోరమైన కష్టాల నుండి కాపాడుతారు. హరినామ దీక్షణము ఇవ్వడం ద్వారా, కృష్ణ సేవలో వారు నిలబడం ద్వారా, కృష్ణ కథాసుధను వారి కర్ణాలలో పోయడము ద్వారా, ఇప్పుడు మనం చెప్పుకునేది అదే. మీరందరూ కృష్ణ కథని వింటున్నారు, నేను కృష్ణ కథని బోధిస్తున్నాను, కీర్తనం చేస్తున్నాను అన్నమాట. కృష్ణ ప్రసాదంతో వారి బుద్ధిని సరిచేసుకుంటాం. వైష్ణవులు ఉద్ధరించే పద్ధతి అత్యద్భుతమైనదన్నమాట. విష్ణు దూతల ద్వారా రక్షించబడిన అజామినుడు తర్వాత ఏ విధంగా భగవద్ధామానికి చేరుకున్నాడో రాబోయే కథలో చూద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరా శ్రీమద్భాగవతం కీ జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీల గురుదేవుకి జై. కార్తీక దామోదర మాస మహోత్సవకి జై. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము ఆ అజామినుడి కథ గురించి మనం చర్చించుకున్నాము. ఈ అజామినుడి కథలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. ఈ అజామినుడి కథలో మోరల్ ఏంటి, మీకు ఏమర్థమైంది, మీరు కూడా తెలియచేయవచ్చు. హరే కృష్ణ. చెప్పండి. శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా మనలో పరమాత్మ రూపంలో మనలోనే ఉంటాడని తెలుసుకున్నాం గురూజీ. అది ఎలా అంటే ప్రామాణికమైన గురువు సమక్షంలో మనం మంత్రదీక్ష తీసుకోవడం ద్వారా మన హృదయంలో పరమాత్మను తెలుసుకోగలుగుతామని తెలుసుకున్నాం గురూజీ. తర్వాత భగవంతునికి భగవన్ నామానికి ఎటువంటి భేదము లేదని తెలుసుకున్నాం. భగవన్ నామం తలిస్తే భగవంతుడు మనకి దర్శనమిచ్చినట్లు అన్న అనుభూతి కలుగుతుందని నాకు అనిపించింది గురూజీ. భగవన్ నామాన్ని ఎప్పుడు మనం తలుచుకుంటే ఆధ్యాత్మిక అవసరాలతో పాటు భౌతిక అవసరాలను కూడా ఆ భగవంతుడు తీరుస్తాడు. కాబట్టి ఆధ్యాత్మికంగా ఉంటే ఇంకా భౌతికమైనవేవి దేవుణ్ణి కోరాల్సిన అవసరం లేదు గురూజీ. ఆ విషయం అర్థమైంది. తర్వాత బద్ధజీవునికి శ్రీకృష్ణ నామం ద్వారానే శ్రీకృష్ణుడు పరిచయం అవుతాడు. అంటే ఆ నామం ద్వారా మాత్రమే ఫస్ట్ టైం మనకి నామం ద్వారా శ్రీకృష్ణుడు మనకి పరిచయం అవుతాడని తెలుసుకున్నాం గురూజీ. ఈ కృష్ణ మంత్రాన్ని మనం సర్వవేళలో సర్వావస్థల్లో ఏ విధంగానైనా మనం జపం చేయొచ్చని తెలుసుకున్నాం గురూజీ.
భక్తియుత సేవ ద్వారా మనిషి పాపాలను తొలగించుకోవచ్చని అర్థమైంది గురూజీ. ఎప్పుడు కూడా మనం భక్తి చేయడం, సేవ చేయడం ద్వారా భగవంతునికి దగ్గర కావచ్చని తెలుసుకున్నాం గురూజీ. ప్రాణాలను కూడా కృష్ణునికి అర్పించే వాళ్ళని ఏమంటారంటే కృష్ణార్పిత ప్రాణుడు అని అంటారని తెలుసుకున్నాం గురూజీ. తర్వాత అజామిలుడు ఆ గొప్ప బ్రాహ్మణ పండితుడు. ఆయనకి సకల శాస్త్రాలు, వేదపారాయణం అంతా తెలిసి కూడా అంత ఉన్నత స్థాయిలో ఉన్న అజామిలుడేమో ఒక స్త్రీని చూసి ఆ మోహంలో పడి కామవాంఛతో ఉన్న జ్ఞానాన్ని అంతటినీ కోల్పోయారని తెలుసుకున్నాం గురూజీ. అలాంటి విషయాలు మనం ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా గానీ ఆ చెయ్యకూడని పనులు చేస్తే మళ్ళీ పతన స్థాయికి చేరుకుంటామని అర్థమైంది గురూజీ. నారాయణ నామం తలుచుకుంటే పాపం రాశిగా ఉన్నా కూడా ఆ రాశి మొత్తం నశించిపోతుందని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ, బాగా చెప్పారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ, దండవత్ ప్రణామాలు. దండ ప్రణామ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ, దండవత్ ప్రణామాలు. దండ ప్రణామ తల్లి. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ప్రణామ ప్రభు. హరే కృష్ణ.